హాయ్ బ్రో. సంక్రాంతికి రవితేజది ఈగలు రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మామూలుగా ఏ హీరో ఏదైనా సరే ఏజ్ పెరిగే కొద్దీ అలా బేస్ తగ్గిద్ది. బట్ రవితేజ గారికి కొంచెం ఏజ్ పెరిగినా సరే ఎక్స్పెక్టేషన్స్ కానీ సినిమాలు కానీ బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఏగల టేజ్ అయితే చూడడం జరిగింది. రవితేజ గెటప్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఒక పాత సినిమాలో కానీ దీనిలో చాలా కొత్తగా అనిపించింది. బట్ మేము రవితేజ గారి మూవీస్ నుంచి కోరుకునేది ఒక ఇడియట్గా, ఒక విక్రమార్కుడు, ఒక డాన్ సీను, ఒక క్రాక్ ఇలాంటి కమర్షియల్ మూవీస్ అనేది మేము రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే రవితేజ గారు, బ్రహ్మానంద గారు అంటే మాకు ఫన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఒక కృష్ణ కానీ ఒక వెంకీ కానీ అలాంటి ఫన్ అనేది మేము రవితేజ దగ్గర నుంచి కోల్పోతున్నాం అనమాట. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టి సినిమాల్లో. బట్ సినిమా ఎట్లున్నా కానీ సినిమాలో మాత్రం కంటెంట్ మాత్రం మిస్ అవ్వడు రవన్న. సో నాకైతే ఈ సినిమాతో ఒక మంచి కంటెంట్ అనేది చూపించబోతున్నాను చెప్పి అనుకుంటున్నాను నేను. లుక్ చూస్తే జుట్టు పెంచి కొద్దిగా డిఫరెంట్ గా కనపడుతుంది కదా, ఎలా అనిపించింది మీకు? అంటే కొంచెం ఒక విధంగా చూస్తే ఒక గద్దలగండ గణేష్ లా వరుణ్ తేజ్ ఆ లుక్ లో చూసి బాగా సీరియస్ క్యారెక్టర్ అని చూస్తే బాగా ఫన్నీగా చేసిండు. సో ఈ సినిమాలో కూడా అలాంటిది ఏమన్నా సీరియస్ లుక్ చూపించి లోపలైనా ఫన్ ఎలివేట్ అవుతుందా అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. బట్ మేము రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక డాన్స్ లాంటి మూవీ, వెంకీ లాంటి మూవీ, కృష్ణ లాంటి మూవీ. ఈగల్ టీజర్ చూశారు కదా, మీరు ఏమన్నా ఫన్నీవే ఉంది అనిపిస్తుంది ఆ సినిమాలో? టీజర్లో ఫన్నీ కామెడీ పెట్టేస్తుందంటే కనుక ఇక థియేటర్లో ఎవరు రారు. ఎందుకంటే ఆ ఈగల్ టైటిల్కి మినిమం సినిమా అనేది ఒక కంటెంట్ అనేది ఉండాలన్నమాట. అంటే ఒక సస్పెన్స్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఈ సినిమా అయితే కనబడుతుంది నాకు.